న్యూస్ కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపవిత్రం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, బజరంగ్ దళ్, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కించపరిచేందుకే గత ప్రభుత్వంలో కుట్రపూరితంగా అనేక ఘోరాలకు ఒడిగట్టారని ఈ సందర్భంగా నిరసనకారులు ఆరోపించారు. దోషులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దువ్వా వెంకటేశ్వరరావు, చెలుబోయిన సతీష్, దాట్ల సూర్యనారాయణరాజు, అంకిరెడ్డి, నాగగౌరి, సురేంద్ర దత్తు మీడియాతో మాట్లాడారు. నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని వైసీపీ గవర్నమెంట్లో అత్యంత దారుణంగా అవమానించడం జరిగింది. లడ్డూనే కాదు, యావత్ హిందూ ధర్మాన్ని వీళ్ళు అవమానించారు. పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో ఎద్దు కొవ్వు, అలాగే అనేక జంతువుల యొక్క కొవ్వులతో కలిపి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం. ఇది యావత్ హిందూ మనోభావాలను, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలను తీవ్రంగా కలిసివేశాయి. వైసీపీ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే గద్దె లెక్కగానే పిఠాపురంలో 29 విగ్రహాల ధ్వంసం. మరి ఎవరు చేశారయ్యా అంటే పిచ్చివాడు చేశారని చెప్పి కేసు కొట్టివేత. అలాగే అంతర్వేదిలో స్వామివారి యొక్క రథాన్ని తగలబెడితే ప్రొటెస్ట్ చేస్తున్న హిందువులపైన 29 మందిపై కేసులు. మరి చూసుకున్నట్లయితే మీరు ఏనాడు కూడా హిందూ ధర్మాన్ని పట్టించుకోలేదు. తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే విధంగా అక్కడ భోజనాల వ్యవస్థను నాశనం చేశారు. దేవాలయంలో పరమ పవిత్రమైనటువంటి తిరుమల దేవాలయంలో అన్ని మతస్థులను మాత్రం ఉద్యోగాల కింద వేశారు. మీరు ఎక్కడ హిందూ ధర్మానికి విలువనిచ్చారు? తప్పకుండా ఇప్పుడున్న గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వం ఒకటే తెలియజేస్తున్నాం. యావత్ హిందువులు అందరం కూడా ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టారో, ఎవరైతే ఈ లడ్డూ ప్రసాదాన్ని అవమానించారో, ఎవరైతే లడ్డూ ప్రసాదంలో ఇన్ని హానికరమైనటువంటి ఇన్ని ఎద్దు కొవ్వు, అలాగే చేప కొవ్వు, అలాంటి పంది కొవ్వు లాంటి పదార్థాలను కలిపి యావత్ హిందూ సమాజంతో తినిపించారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము యావత్ హిందువులందరూ కూడా ఈరోజు పిఠాపురంలో బంగారమ్మ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎంత దారుణంగా హిందువులని, దేవతలని కంసపరచడం. చెయ్యి ఇరిగిపోతే ఆంజనేయం, చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, ఆంజనేయం మీరు అందరూ రథం కాలిపోతే ఏమైందని చెప్పి ఎన్నో నీచమైన కోతలు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి నికృష్టానికే పాల్పడతారు. మేము మరీ కోరుకుంటున్నాం. అటు అన్నవరంలో కానీ పుణ్యక్షేత్రాలు ఏవైతే సింహాచలం, పిఠాపురం దేవాలయాలు ఏదైతే ఉన్నాయో, పాదకే దేవాలయం ఏదైతే అన్నట్లోని కూడా క్షుణ్ణంగా తనిఖీలు జరగాలి. అలాగే అన్నవరంలో దీపాలు వెలిగిస్తున్నారు, స్వామివారికి దీపాలు వెలిగిస్తున్నారు. అక్కడ చెట్టుకి అక్కడ ఎటువంటి నెయ్యితో ఉపయోగిస్తున్నారని చెప్పి నేను రోజు ప్రశ్నిస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రసాదాలు, అన్ని ప్రసాదాలు కూడా తనిఖీ చేయాలి. గత 300 సంవత్సరాలుగా విశిష్టత కలిగిన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి ఇప్పుడు దేశం అంతా ప్రజలందరూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రసాదం కల్తీ చేసి హిందూ ధర్మాన్ని పాడు చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూసిన గత ప్రభుత్వం మీద చర్యలు గట్టిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదివరకు మా చిన్నప్పటి నుంచి తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తెచ్చుకొని వారం రోజులైనా 10 రోజులైనా పూర్తిగా పూజ చేసుకొని పవిత్రంగా ప్రసాదాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ పంచుకున్నా వారమైనా 10 రోజులైనా సరే ప్రసాదం క్వాలిటీగా ఉండేది. ఏదైతే భారతదేశంలో 100 కోట్ల పైన హిందువులు ఉన్నారు. ఆ హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే తిరుపతి బాలాజీని ఎంత పవిత్రంగా పూజిస్తారో ఆ లడ్డూను కూడా అంత పవిత్రంగా స్వీకరిస్తారు. అటువంటి పవిత్రమైన లడ్డూలో ఈ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అరాచకం, ఆ లడ్డు మీద అన్ని యొక్క ఆవు యొక్క అది శరీరం యొక్క కొవ్వుతో, అలాగే పంది యొక్క కొవ్వు ఆయిల్ ద్వారా, అలాగే చేప నూనె ద్వారా లడ్డూని కల్తీ చేసి ఈ భారతదేశంలో ఉన్న ఈ పవిత్రమైన హిందువులను మోసం చేసిన ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో చేసిన ఈ అరాచకాలని, ఎవరైతే ఈ అరాచకానికి పాల్పడ్డారో వాళ్ళని భారతదేశ సుప్రీంకోర్టు న్యాయస్థానం వాళ్ళ మీద మరణశిక్ష విధించాలని హిందూ బంధువులుగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య దేవాలయాల్లో ఏదైతే ప్రసాదం పంపిణీ జరుగుతుందో ఆ పంపిణీ చేసే కేంద్రాల్లో కూడా ఎంక్వైరీ చేసి వాటిలో కూడా తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలని, మరణశిక్ష విధించాలని హిందూ బంధువుగా కోరుకుంటున్నాను. ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్తు, మన హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ తిరుపతిలో జరిగే అపచారాలని ఎలుగెత్తి చెప్పడం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన
అన్యాయాలను కూడా ఖండించడానికి ఇక్కడ వచ్చారు. అయితే ఈ మేము పుట్టినప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో అధర్మాలు అన్యాయాలు చేశారు. ఇది ఇది చాలా పెద్ద అన్యాయం అయితే అనుకోవచ్చు. మన హిందూ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్ర. ఆ ప్రసాదంలో ఆవు కొవ్వుని కలపడం అనేది చాలా 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 శోచనీయం. ఇది వాళ్ళ కుటుంబం, మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నాశనం అయిపోతుందని, వాళ్ళు భ్రష్టు పట్టిపోయారని, వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పేసి పదే పదే చెప్తున్నాం. ఈ హిందూ ధర్మాన్ని, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న హిందూ ధర్మాన్ని వీళ్ళు ఏదో విధంగా ఎంతోమంది బ్రిటిష్ వారు వచ్చారు, మొఘళ్ళు వచ్చారు. వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుమలనే టార్గెట్ చేసి, హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి మొత్తం వ్యవస్థనంతా, ఏదైతే ప్రసాద వ్యవస్థ ఉందో అందులో అంతా జంతువుల కలేబరాలతో చేసిన నెయ్యి, నూనె వాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని అపవిత్రం చేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు ఏదైతే పాలక మండలి బోర్డు పెట్టినప్పుడు అదేదో చేపల మార్కెట్లో పెట్టినట్లు 300 రూపాయలు 500 రూపాయల టికెట్ని 10,000 చేయండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.